గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఎన్నికలపైన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, ఈ విచారణ ఈ రోజుతో తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయా? గురు ఏదైతే ఈ గవర్నర్ కోటా వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో ఈరోజు వాదనలు కూడా ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఈ కోటా వ్యవహారానికి సంబంధించి గవర్నర్ తోసిపుచ్చడం, రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారంటూ అప్పట్లో ఏదైతే బీఆర్ఎస్ కోటా వ్యవహారంలో తోసివేయబడ్డ సంబంధించిన ఎమ్మెల్సీలు అభ్యర్థులు కోర్టులో పిటిషన్ వేశారు. అయితే తాజాగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేరిన తర్వాత ఈ కోదండరాం అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీ వ్యవహారానికి సంబంధించి గవర్నర్ ఏ విధంగా ఆమోదముద్ర వేస్తారు అని చెప్పేసి బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ముఖ్యమైన నేతలు కోర్టులో ఒక పిటిషన్ అనేది దాఖలు చేశారు. దీనిపైన కోర్టు ఏదైతే గవర్నర్ కోటా ఉందో దానిపైన స్టేటస్ అనేది విధించింది. ఈ రోజు మరోసారి వాదనలు విన్న తర్వాత దానిపైన హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. అయితే కృష్ణ, ఈ హైకోర్టులో తీర్పు వెలువరిస్తే ఒకవేళ ఇక్కడ సక్సెస్ కాకపోయినా మేము సుప్రీంకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న హయాంలో ఆ రోజుల్లో గవర్నర్ కోటా వ్యవహారానికి సంబంధించిన అభ్యర్థుల పేర్లను గవర్నర్ తోసిపుచ్చడం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారానికి సంబంధించి వారిచ్చిన ఏదైతే కోదండరాం అమీర్ అలీ ఖాన్ వ్యవహారానికి సంబంధించి పేర్లను గవర్నర్ ఎందుకు పరిశీలించలేదు, వారిని ఏ విధంగా పరిగణలోకి తీసుకున్నది. ఈ రోజు కనుక హైకోర్టులో కనుక తమకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఈ వ్యవహారానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళైనా న్యాయం చేస్తాం అంటే ఒక తనకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్సీలకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ చెప్పడం, తమకు వ్యతిరేకంగా ఏదైతే మాట్లాడినా వ్యవహారం చేసినా వారి గవర్నర్ కోటా వ్యవహారానికి సంబంధించి గవర్నర్ తోసిపుచ్చడం అనేది ఇది ఖచ్చితంగా కక్షపూరిత చర్య. ఈ విధానాలు అనేవి సక్రమంగా సరైనది కాదు అని చెప్పి వాళ్ళంతా ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఖచ్చితంగా అవసరమైతే ఈరోజు హైకోర్టులో న్యాయం కనుక జరగకపోతే సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది దీని సంగతి చేస్తాం. సుప్రీంకోర్టులో న్యాయం దొరుకుతుందని ఖచ్చితంగా న్యాయస్థానం నమ్ముకున్నాం. న్యాయం ఖచ్చితంగా దొరుకుతుందని బీఆర్ఎస్ కమిషన్ నేతలు వాగుతున్నారు. థ్యాంక్ యూ కృష్ణ.